సార్ ఆయనతో మీకు చిన్న చిన్న ఫైనాన్షియల్‌గా ఇబ్బందులొచ్చినియి. మీరు పక్కకొచ్చేసారు 'దేశముద్ర' టైంలో. తర్వాత కూడా మీరు ఆకాష్‌కి, ఆయనకి ఒక కథ రాశారన్నారు. అవును. ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి? ఎప్పుడు జరిగిందిది? ఇది ఇంకా చెప్పాలి అంటే 'లైగర్' ముందు. హ్మ్. యాక్చువల్‌గా నేను నా ఐడియా కూడా చెప్పేస్తాను. హ్మ్. 'అర్జున్ రెడ్డి' లాంటి ఒక క్యారెక్టర్, ఓహ్! అంటే అతను లవర్‌గా ఎలా ఉంటాడో, ఎంత ఇంటెన్సివ్‌గా ఉంటాడో, ఇంపల్సివ్‌గా ఉంటాడో తెలుసు. అలాంటి వ్యక్తి ఒక హీరో ఫాదర్ అయ్యాడనుకోండి. ఆ! కొడుకు లవ్ స్టోరీ విషయంలో అతని రియాక్షన్ ఏంటి? ఓకే. ఇది నా ఐడియా. ఆ! సో దాని మీద పెట్టి ఒక తండ్రి కొడుకుల కథ రాశా. తండ్రి కొడుకుల కథ కూడా కాదు, ఒక ప్రేమ కథ. అందులో తండ్రి ఎలా రియాక్షన్ ఏంటి, కొడుకు రియాక్షన్ ఏంటి, ఒక లవ్ స్టోరీ రాశా. ఓకే. రాసిన తర్వాత ఏంటి అంటే, ఆ కథ రాయగానే నేను ఫస్ట్ రాసునుగా నేను ఫిక్స్ అయింది పూరి జగన్నాథ్ గారు. ఎందుకు అంటే ఆయన ఫిలాసఫీ, ఆయన మాట్లాడే మాటలు, ఆయన చాలా కత్రోటుగా చెప్పే విషయాలు మనసుకి చాలా గాయపరిచినట్టున్న చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. సో అలాంటి వ్యక్తి ఆయన ఫాదర్గా చేస్తే బాగుంటుంది. ఆకాష్ చిన్నపిల్లనప్పటి నుంచి నేను చూశాను. సో ఆకాష్ ఆ యంగ్ హీరో అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.